తీసుకోమ్మా, ఎక్కి దిగే వాళ్ళకి అడ్డం కదా. ఏందన్నా తీసుకున్నాం కదా. రావా అనంతపురం రావా, ఇట్లా బెంగళూరు పోతావా? తిడతాన్నారు వాళ్ళు. అసలు ఇట్లా క్లైమేట్ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో. అసలు క్లైమేట్ ఎంత బాగుందో. నువ్వు కూడా మలెక్కుతాయి. నువ్వు తినేటప్పుడు కూడా మనిషి అంతే తిని నువ్వు చాలా సొగిలి పట్టుకుంటు అట్లా అవన్నీ హాస్పిటల్కి మీరు పనిలో పని చూపిస్తాం అట్లే. నాకేం చూపించే, నాకేం మెంటల్ లేదు, క్రాక్ లేదు, లూజ్ లేదు. చెప్పు. హైదరాబాద్ అన్నం తినేది కూడా పెట్టినావా? అలా తినచ్చులే అమ్మ, రెండు తట్టుకొని మాట్లాడు. మళ్ళా నాకు తట్లో పెట్టుకున్నాక తినాలి చూడప్ప. నేను ఇంకా పక్కన పెడితే మరి తినబిద్ది కాదు నాకు. నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హైదరాబాద్ కూడా మీకు అలాగే ఉండాలని కోరుకోండి. ఈరోజు నైట్ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వీడియో తీసుకొని వస్తాము. మా అమ్మ ఎర్రగడ్డ హాస్పిటల్ పిలుచుకోమో. నేను నాకేమే ఎర్ర లేదు, మెంటల్ లేదు, తిక్కలేదు, లూజ్ లేదు, దీనికి అన్నీ ఉన్నాయి. అంతేలే, ఇంకా ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసినావా? చేసా. ఏముంది కదా మా క్లైమేట్. అసలు బెల్లం వేసుకుంటావా? బెల్లము బెల్లం అన్నంలోకి వేసుకుంటారా? సొయ్యి వేసుకుంటారా? వేసుకోవచ్చు. నువ్వు వేసుకొని తిను. మీరు కూడా వేసుకోండి. ఏం చేద్దామని హైదరాబాద్? ఏం అట్లా చూస్తా నువ్వు? నువ్వు మామూలుగా అడుగుతానా? హైదరాబాద్ లో ఏం చేద్దాం? ఏం చేస్తారు? డిస్కో డాన్స్ పాట పెట్టి డాన్స్ చేసేది. బిర్యానీ తినిపిస్తుందంట అత్తయ్య. బిర్యానీ తినిపిస్తావా? మీకు చేసే బిర్యానీ కన్నా బాగుంటుంది కదా. బాగుంటుంది. బాగుండదు? బాగుంటుంది హైదరాబాద్ లో బిర్యానీ. నువ్వు మాట మార్చ. ఎందుకు అట్లా చూస్తాను? నేను తినేది ఇంత అన్నం పెట్టుకొచ్చుకొని తింటున్నా. తిన్ను. ఎవరు తినొద్దన్నారు నిన్ను? చేతి దుక్కు మూతి దుక్కు, చేతి దుక్కు మూతి దుక్కు చూస్తాను. నేను దిష్టి పడిపోయాను నాయన. ముందరా చేద్దుకు ముద్దుకు కాదు. ఇద్దో 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 ఇది తీసుకునేటప్పుడు ఇట్లా అట్లా తలకాయ వస్తుంది, ఇట్లా కిందకి ఇట్లా పైకి. ఎవరురా నువ్వు? ఒగలు పడద్దు. ఇంత టాలెంటెడ్. ఆ బాబు ఏందో నాకు అర్థం కాలే. ఎప్పుడు కూడు తినలేదా నువ్వు? బువ్వ తినలేదా? ఎందుకు మరి ఎందుకురా నా తట్లేకి, నా మూతి, నా చెయ్యి, నా నోరు అని చూస్తా? నువ్వు రోజు తింటాంటే అదే కదా. నువ్వు అట్లే కదా మనుషులు తినన్నట్లు చూస్తానాడమ్మ. విచిత్రంగా విచిత్రంగా వీరన్న అన్నట్లున్నాడు. మీరేమన్నా వెరైటీ తింటున్నారు? నువ్వు అట్లనే కదమ్మా మనుషులు. నేను 4 చేతులతో తింటున్నాను ఇట్లా. కాదే, చెయ్యే కదా అత్తయ్య ఉండేది. నువ్వు అట్లే కదా మనుషుల తట్టలో చూసేది. నేను ఎప్పుడు చూడనట్లా. నువ్వై అంటున్నావు. నువ్వు రోజు ఈ మాట అన్నావు. ఆ మాట నాకు బాగుంది గుర్తు. లే, అది తినేదేందో బెల్లము శనక్కాయ ఇత్తనాలు తినరా. అక్కడ నువ్వు కూడా చించుకుంటావు కదరా. నేను తినేది ఎందుకు చూస్తానవరా? దిష్టి పడిపోయాను నేను. అట్లా దిష్టిలు ఎప్పుడు కావు నాకు. నా కళ్ళు మంచి కళ్ళు. ఓయమ్మో నాయన, తక్కలేక అట్లా చూస్తానా? నేనేమన్నా బువ్వ ఇంత పెట్టుకొచ్చుకున్నానా? ఇంత కూర చూడకూడదా? చూడొచ్చు. తట్టలేదు చూసిన క్రైమ్ అయినట్టు చెప్తాను. మీరు విష్ణుని చూస్తా అంటేనే కదా అత్తయ్య తెలిసేది. నా చూడకుండా ఇట్లా తింటానా కళ్ళు కనపడతానే. మరి ఇట్లా కూర్చున్నాను కాబట్టి చూసానమ్మా.
అదేందిరా విచిత్రము? అంటే తినడం లేదు, నిన్నే చూస్తాంది. బువ్వ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నువ్వు లేచిపోరా అక్కడ. ఓలే లేచిపో. ఓ అమ్మ నాన్న కొడుకుది అట్లా దృష్టి కాదు అయితే. తినాలని కొడుకుది కాదు, కోడలిది కాదు, బిడ్డది కాదు, మనవరాలది కాదు, బయటది కాదు అని ఎవరిదైనా అవుతుంది. లే ఎన్నిసార్లు చెప్పలే అట్లా చూస్తానవు బిడ్డకు చూసినట్లు. బా ఏంది మేఘాలు చూడు ఎట్లా పోతా నేను. పట్టుకోపో పోయి. పొద్దు అటు పొద్దు భారీ వర్షం పడుతుందేమో. పట్టుకోపో. పట్టుకోవచ్చలేదు. చెనిక్కాయలు ఉన్నాయా కొన్ని? చెనిక్కాయలు అట్లా ఏ పుత్త పొడి ఊరగాయ తింటాను. ఇష్టం బాబు ఇదే తినిపిద్దేది తింటాను. నాకు ఇష్టం పొడి ఊరగాయ, అందుకు ఇది తినాలనిపిస్తుంది తింటాను. ఊళ్ళో ఇట్లా క్లైమేట్ బాగుంటుంది కదా. తింటావా? తింటా అట్లా చూసి వస్తాను. ఈ టైంలో తినాలి నేను. మళ్ళీ అలా చూస్తాను రా అంత చిత్రంగా. నేను చూడలేదు మా నా చేరు చూడుద్దో. అది తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇట్లా దక్షిణానికి ఉన్నా నేను. నువ్వు దక్షిణానికి కూర్చున్నావు, అది నీ తప్పు అవుతుంది. నేనేం చేస్తా? ఏం పొద్దు చల్ల గాలి వస్తుందనే ఇడు కూర్చున్నా. నా ముందరకు వచ్చి కూర్చొని నువ్వు కా డాడీ నువ్వన్నా చెప్పు డాడీ ఎట్లా చూ. డాడీ కూడా ఇప్పుడు చూడు కరెక్ట్ గా నీ పక్కకే చూస్తానట్లే అనిపిస్తుంది. చూడు కాదు అంటే ఒకసారి చూడు. నేను ముందు పెట్టుకొచ్చుకొని తింటాను. బాబీ ఆడు చించుకో. బాబీ గిన్నెకు తెచ్చిచ్చిందా పాప? ఏమైందమ్మా? చించుకో. నేను తినేటప్పుడు నేను నా దుక్కు ఎందుకు చూస్తాను? ఫ్రెండ్లీగా ఉండమా. పద్దు అక్కడ పిలుచుకోపద్దు. నాకేం ఏమో ఇదైతుంది. అంత అర్థమానంగా చూస్తాను. విష్ణు కల్లా చూడకుండా తినండి. ఈ అమ్మ నీకే ఇది చెప్తుంది కానీ నాది మాత్రం రా బా విష్ణు అన్నదు. యాదగిరాలు ఆడే ఉంటాయి. లే ఎన్నిసార్లు చెప్పలేదే అట్లా గుడ్లు గుడ్లు పెట్టి చూస్తాను. అన్నం పెట్టాలి. ఇకానికే అన్నం అంటే పెట్టు. వద్దు నాయన, మీ దిష్టి తగిలే పోయేటట్లున్నా నేను. ఇంకొంచెం పెట్టుకోండి అత్తే. మళ్ళా మనం రేపు పొద్దున్నే మధ్యాహ్నం వరకు మళ్ళా నువ్వు ట్రైన్ లో గిన్నెలో పారుకొని మళ్ళీ నా మీదకి వచ్చావు. లే ఏం మాట లేదు. నువ్వు ఏమన్నా బాగుంటుందేమో చూడు. మళ్ళా అట్లా కాదు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలా సార్ తీసేస్తారు అత్తే. ఆయన జోకులు ఎప్పుడు నా మిందే నా అన్నం మిందే అన్నాడు. వేయద్దు బాబు ఎట్లా. ఎవరు వేస్తున్నారు? నేను చెనక్కాయని చూస్తా. నా చెనక్కాయ కూర్చుండేదిరా. నా తట్లే చూస్తాను. నిజమేనయ్యా పొల్లారావు. చెనక్కాయ గురి పెట్టి ఆ దాంట్లో నుంచి దీంట్లో చూస్తాను తట్టలే. లే ఎన్నిసార్లు చెప్పలే. చూడు కరెక్ట్ చేసిన నోట్లేక ఆన్ ఒక్కసారి తినికే లోపలికి పోతుంది. మళ్ళా నీట్ గా ఒక్కసారి నువ్వు ఆ అంటే ఇడిచిపెట్టేస్తా. ఆ అంటే ఇడిచిపెట్టా. ఏం ఏం రాలే చెప్పక్క. బాబీ బాగున్నారక్క. రామ్మ ఊరికి పోలే కదా మేము. మా అమ్మాయి ఇప్పుడే అన్నము ఇప్పుడే ఊరుగా వేసుకొని కుమ్మింది. లే చదువులా కొడుక ఇక్కడ ఫోను. బాబీ గారు మాట్లాడుతాండి. బాబీ కాదక్క, నేను చిన్ని కుమ్మింది మా అమ్మాయి ఇప్పుడే. బాగానే కుమ్మినావుట. ఏ లక్ష్య తొందరగా రా, మేము ఇప్పుడు కొంచెం బయలుదేరాలి కదా. పోయిచ్చినావా? నీకేం పని లేదులే, అదే పనే నీకు. స్వామి రామ.
పోదామా? ఏమ్మా అప్పా ఇంకా బయలుదేరప్పా. చెప్పు ఇంకా హాయ్ ఫ్రెండ్స్, పోయేస్తాం కాదు, హైదరాబాద్ పోతాను. హైదరాబాద్ పోతున్నాము. క్షేమంగా పోయి లాభంగా రండి అని దీవించండి. సుగిలి వర్షం పడుతుంది మా ఇంట్లో కూర్చో. అదేందో ఎప్పుడు చూడు లేట్ అవుతా ఉంటుంది. ఏమే ఎందుకు ఎప్పుడు మనం ఇట్లా ఎక్కుతాం మనము ఇద్దరము? నోరు మూసుకోయే నువ్వు నేనే కానీ. ఇప్పుడు ఎక్కితాం కదా, చాలదా? ఇంకేనా సార్లు ఎక్కుదాం అనుకుంటున్నా. ఇట్లా ట్రైన్ వచ్చేస్తుంది. ఏంది వాళ్ళు ఇంకా రాలేదా? ఏంది ఎప్పుడు ఇంతే. మా అమ్మ అయితే నిజంగా అంటే కాదు, ఫోన్ చేసి ఎత్తు. ఇప్పుడమ్మా బండిలో ఉండేది కాదు, ఇప్పుడు. వీడేమో కుదురుతాండే పని అన్ని. షో మా సీట్లలో ఎవరు ఆల్రెడీ పడుకున్నారు. అమ్మతో లేపిల్లం అంతే, ఆప్షన్ లేదు. హైదరాబాద్ తెలుసు. బాత్రూమ్ వేసావా ట్రైన్లో? బాగుంటుంది. దాన్ని ఎస్కలేటర్ అంటారు. తెలుసులేదే. జస్ట్ ఉన్నాడు ఊరికే అట్లా కాలు పెట్టి నిలబడితే చాలు. పాప నాయన అది నీరు పడిస్తాను. సో ఈ ట్రిప్ టు హైదరాబాద్కి రావడానికి ఆ మెయిన్ రీజన్ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను అమ్మాయిని కాబట్టి ఐరన్ ఎక్కువ కావాలి కాబట్టి నువ్వులు అయితే 2 స్పూన్లు ఖచ్చితంగా తినాలి. మనకి ప్రోటీన్ ఉంటుంది డైలీ. నేను మళ్ళీ నాకు హెల్త్ రికవర్ అయ్యిందని అంటే నువ్వుల వల్లే. మా అమ్మ ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటుంది. ఐరన్ టాబ్లెట్స్ తెల్ల నువ్వులు కొంచెం బెల్లం పొడి జల్లేసేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించేసేసుకొని తింటే తెల్ల నువ్వులు రోజుకి 2 స్పూన్లు ఎంత ఐరన్ వస్తుంది, ఎంత మంచి బ్లడ్ పడుతుంది. కొంచెం లిమిట్. అది వరకు అయితే అన్నం నైట్ 10-11కి తింటుండే. ఇప్పుడు అట్లా కాదు, 6కి 7కి 8 లోపే తినేస్తున్నాను. అందుకే సంతూర్ మమ్మీ అయినారు. 12 సూర్య నమస్కారాలు, సాయంత్రం వస్తే చంద్ర నమస్కారాలు, లేకపోతే సూర్య నమస్కారాలు. అదొక 12 సార్లు, ఇదొక 12 సార్లు చెప్పి వేస్ట్. చాలా హెల్తీగా అందంగా ఉంటాం. యోగా చేస్తే ఏంటి మన స్క్రీన్ అంత బ్రైట్ అవుతుందో, చాలా అందంగా అవుతుంది. ముడతలు కానీ అవి. అయితే మీరు ప్యాషన్తో స్టార్ట్ చేసినారు? అవును. ఇది నాకు 2007, నాకు 15 ఇయర్స్ ఏమో ఉంటాయి. అప్పుడు నేను అందరూ 9th క్లాస్ 10th క్లాస్లో పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే నేనైతే ఈ బ్యూటీ పార్లర్ నేర్చుకున్నాను. బ్యూటీ పార్లర్ కోర్సు ఆ 3 నెలలు అక్కడ పెట్టే టైం ఇక్కడ పెట్టి నేను ఒకటి నేర్చుకొని నేను 10th ఇంటర్కి వచ్చేంత వరకు నేను ఓన్గా అప్పుడే బిజినెస్ పెట్టుకున్నాను. అప్పుడే నా స్కూల్ ఎదురే పెట్టుకున్నాను. ప్రిన్సిపల్ చాలా మంచి ఆయన. ఎప్పుడైనా కస్టమర్స్ అప్పుడు నాకు ఫోన్ ఉండేది రిలయన్స్. ఎప్పుడైనా కస్టమర్స్ కాల్ చేస్తుంటే చిన్న ఫోన్ కాల్ చేస్తుంటే సార్ ఇప్పుడే వస్తారు సార్ అక్కడికి ఇక్కడికి అని చెప్పి సర్వీస్ చేసి వచ్చి మళ్ళీ క్లాస్లో కూర్చున్నాను. కానీ అప్పటి నుంచి నేను వదిలిపెట్టలేదండి. ప్రతి ఒక్కటి నేను కోర్సు చేసుకుంటా ఉన్నాను. కానీ నాకు హైదరాబాద్ అంటే అప్పట్లో కళ, డ్రీమ్. హైదరాబాద్ రావాలి, చూడాలి. ఎందుకంటే మన ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు. హైదరాబాద్ ఎట్లా ఉంటుంది, మన క్యాపిటల్ అనేది నేను అసలు చూడలేదు. అప్పుడు 20,000 తీసుకున్నారు. నేను చేసిన అమౌంట్స్ అంతా దాచిపెట్టి ఇంకొంచెం యాడ్ ఆన్ చేసుకొని దానికి 2 days వెళ్ళి స్పా థెరపిస్ట్ అది నేర్చుకున్నాను. దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎవ్రీథింగ్. దండిగా ఉన్నాయి సర్టిఫికేట్లు అయితే అసలు. అన్నీ ఉంటాయి. ఇది నేను 2007 ఇదా చూడండి ఎంత సో అప్పుడు ఇంకా ఇక్కడ స్టార్ట్ చేశారా? ఇప్పుడు నేను ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇది అకాడమీ. ఓకే. కొంచెం పేద పిల్లలకి
వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ చేయొచ్చు, తక్కువ రేంజ్ లో మనం చెప్పాలి అనేది నా ఇంటెన్షన్ ఎప్పుడైనా కానీ. ఏంటి కలర్స్ కలర్స్ ఉన్నాయి. అవి చెవులో గుబిలు తీసుకుంటే చేసేది చెయ్యి, మధ్యలో మ్యాజిక్ లేదు, గమ్మని చెయ్యి, దాని మీద ఇది పెట్టాలా, ఎప్పుడైనా మాట్లాడేది తెలుదా? ఓకే, నెయిల్ ఆర్ట్ కోసం ఇది. ఇవి నెయిల్ ఆర్ట్ అమ్మా. ఇవి మనం నెయిల్ ఆర్ట్ నేర్పిస్తాము మన దగ్గరికి ఎవరైనా స్టూడెంట్స్ వస్తాయి. ఇవి అంతకు ముందు మనం నేర్పించాం వాళ్ళకి, వాళ్ళు వేసారు ఇవి ఆర్ట్స్. యాక్చువల్ ఇంకా ఉండాలి, అవి ఎక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మీ అకాడమీలో నెయిల్ ఆర్ట్ కాస్మోటిక్ సైన్స్ అంటే ప్రొడక్ట్స్ తయారు చేయడం. ఇంట్లోనే కూర్చొని చాలా మంది మేము ఇంట్లోనే ఉండాలి, మాకు డబ్బులు రావాలి హౌస్ వైఫ్. అవును, ఎక్కడ పల్లెటూరులైనా కానీ చేసుకోవచ్చు, టౌన్ పల్లెటూరు. సోప్స్, హెయిర్ ఆయిల్స్, బాత్ పౌడర్స్, మాయిశ్చరైజర్, స్క్రబ్స్ చేసి అమెజాన్ లో మనం సేల్ చేసుకోవచ్చు. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు, లోకల్లో కూడా అమ్ముకోవచ్చు అవసరమైతే. మీషోలో బ్రహ్మాండంగా మన షాప్ ఉంది, మీషోలో శశి హెర్బల్స్ అని చెప్పి, అందులో అప్పుడు బాత్ పౌడర్ అమ్మాము మనము. చాలా ఫేమస్ అయింది, 5 స్టార్ రేటింగ్ వరకు ఉంది, అది నేను మీకు పంపిస్తాను లింక్ కూడా. సో ఇంకొకటి వచ్చి థెరపిస్ట్, బాడీ కలర్ ఇంప్రూవ్మెంట్ గానీ లేదంటే బాడీ పెయిన్స్ గానీ, ఎక్సర్సైజ్ జిమ్ చేసిన వాళ్ళు, పెద్దోళ్ళు ఇప్పుడు స్పా వెళ్తారు కదా, పోట్లీ కోసము, శిరోధార కోసం, పెంగనం కోసం, అది కూడా ట్రైనింగ్ ఇస్తాం మనం. ఓకే ఓకే. సో ఒక్కొక్క దీనికి ఒక్కొక్క దాని ట్రైనింగ్ కి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. కానీ మన దగ్గర 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని డేస్? 8,000 స్టార్ట్. ఇది వచ్చేసి మనకి 6 days 8,000 నెయిల్ ఆర్ట్. 6. ఓకే. ఇది జెల్ పాలిష్ చేసిన 500 వస్తుంది. అవునా? ఇది ఫేమస్, ఇప్పుడు మనకి ఇండియాలో బాగా ఫేమస్ అవుతుంది. పెళ్లిళ్ళకి నెయిల్ ఆర్టిస్ట్లే లేరు అసలు. అందరి జనాలు పిచ్చిగా మేకప్ మీద పడతారు, కానీ అవసరమైన కొంచెం చిన్నవి ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఏమంటే తక్కువ కోర్సెస్ ఎక్కువ డబ్బులు. నెయిల్ ఆర్ట్ 8,000 వరకు పడుతుంది. 6 days లో మనము మంచి నేర్పిస్తాము. యాక్చువల్ ఇంకా ఉండాలి, ఇవి మన స్టూడెంట్స్ వేసారు అంతకు ముందు వచ్చినప్పుడు ట్రైనింగ్. కానీ మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాం. ఏదైనా ప్రాక్టీస్ బాగా వస్తుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ ఇట్లా పెట్టడమే, లేకుంటే లేదమ్మా మన నెయిల్ చేస్తారు, మన చేత్తో వేసి వేస్తాం. నేను నీకు వేస్తా పద్దు ఇప్పుడు ఏదైనా మంచిది. ఇది వచ్చేసి కాస్మోటిక్ సైన్స్. మనం జెల్స్ లో కూడా 7 జెల్స్ చేయొచ్చు. అలోవీరా జెల్, క్యారెట్, కుకుంబర్ జెల్, మీకు ఇష్టమైన జెల్ ప్రిపేర్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, దానికి ఎంత మనం ప్రిజర్వేటివ్ వేయాలి, అది మొత్తం మనం ఒక సైన్స్ అనుకోండి దానిలాగా ఇస్తాము మనము. ఇది వచ్చేసి 10 days కోర్సు, 20,000. అంత కోల్డ్ ప్రెస్డ్ అంటే అంత ఆర్గానిక్, మొత్తం ఆర్గానిక్ అయితే ప్రతిదీ ఆర్గానిక్. 20,000 దీని కోర్సా? 20,000 10 days లో మనము ఎవ్రీథింగ్ వాళ్ళకి చేయడం, మాయిశ్చరైజర్, హెర్బల్ పౌడర్ పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి, ఓకే, హెయిర్ ఆయిల్, సోప్స్ లో ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలు. మాయిశ్చరైజర్స్, క్రీమ్స్, బట్టల సోప్ చేసేది నేర్పిస్తారా? మీకు వాషింగ్ మెషిన్ ఉంది కదా? లేదు, మేము కావాల్సిన వాషింగ్ మెషిన్ తీసుకోవాలి, ఎందుకంటే ఒకరిని ఎంప్లాయ్ చేసుకోవచ్చు, ఎవరో ఒకరికి ఉంటది కదా, వర్క్ ఉంటది కదా అనేసి, అందుకు వాషింగ్ మెషిన్, సర్ఫ్ పౌడర్. ఇది వచ్చేసి థెరపిస్ట్ అండి. ఇవన్నీ దానికి సంబంధించినవేమో కదా? ఇవన్నీ దానికి సంబంధించినవి. లావెండర్, రోజ్మేరీ కూడా ఉందా? అంటే మనం యాడ్ ఆన్ చేసుకోవచ్చు. ఇది రోజ్మేరీ అనుకుంటది, ఇది లావెండర్. ఇవన్నీ అర్బన్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అంటే మనం బిజినెస్ చేసుకుంటూ కూడా పని చేసుకోవడం మనకు తెలియాలి. నేను పిల్లలకి నేర్పించేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్సల్టెంట్ అవుతాం మనం వాళ్ళతో. అయినప్పుడు వాళ్ళు బిజినెస్ పర్పసా, జాబ్ పర్పసా, ఏది కావాలి, మీరు హోమ్ లోనే ఉండి చేసుకోవాలి, అవన్నీ మనం మైండ్ లో పెట్టుకొని ఎవరికి ఏది సూట్ అవుతుంది. ఇప్పుడు పద్దు గారు వచ్చారు, నేను ఇంట్లోనే ఉంటా, శశి గారు నాకు ఇంట్లోనే ఉండి నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, మీరు ఏదైనా సలహా ఇవ్వండి, ఏ కోర్సు నేర్చుకుంటే అని అడిగినప్పుడు మనం వాళ్ళకి చెప్తాము.
మీకు ఇది సెట్ అవుతుంది. కొంచెం యంగ్స్టర్స్ ఉంటారు, వాళ్ళు పని చేస్తాం మేము ఒక కోర్స్ నేర్చుకొని ఉంటారు, వాళ్ళకి మనం జాబ్లు ఎట్లా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదంటే జాబ్ మనం ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది కూడా మనం చెప్తాం. మన దగ్గర నేర్చుకున్న పిల్లలకి అసలు మనం హ్యాండే వదిలిపెట్టాం. మనం వాళ్ళ ఎండ్ ఆఫ్ ద డే మనం తోడుగా ఉంటాము. మన దగ్గర కోర్స్ నేర్చుకుంటే 6 months ఐడి కార్డ్ ఇస్తాము. ఈ 6 months లో నేను ఏమైనా యాడ్ చేసినా నేర్పిస్తాను ఫ్రీనే. వాళ్ళు ఏమైనా మర్చిపోయినా వచ్చి నేర్చుకోవచ్చు ఫ్రీగానే, మళ్ళీ మనీ ఏం తీసుకో. వినాయకుడు వచ్చేది కదా, రింగ్ టోన్ కూడా చెప్పేస్తున్నాం. సెల్ ఆ సెల్ పోయింది. అది. సో ఇది కాలువ కాడ ఆడుకుంటున్నప్పుడు కాలువలో ఇది స్పా అండి. ఇది స్పా ఏంటంటే ఇక్కడ మనది KPHP కల్వరి టెంపుల్ శశి బ్యూటీ స్టూడియో అంటే మీకు గూగుల్లో వచ్చింది ఆల్రెడీ కరెక్ట్ గా వచ్చింది. నా డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి, నా సర్టిఫికేట్స్ కొన్నే పెట్టాను, యాక్చువల్గా అన్ని పెట్టాను. సో అన్ని వస్తాయి. మీకు ఇక్కడ సర్వీస్ కూడా ఉంటది. ఫర్ ఉమెన్ అయితే ఉమెనే చేస్తామండి, నేను ముందే రిక్వెస్ట్ చేసిన. బాయ్ అయితే బాయ్ వచ్చి చేస్తారు. ఫర్ థెరపిస్ట్ కి ఇవి క్లాసెస్ ఉంటాయి అండ్ సర్వీసెస్ కూడా ఉంటాయి. క్లాసెస్ మీరు నేర్పించచ్చు, బట్ చెప్తాను. సర్వీసెస్ మాత్రము ఏది కావాలి అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ముసలోళ్ళు వస్తారా? అలా అంతే, ఎక్కువ పట్టేసింది. ఏం చేద్దాం, ఆడే ఇట్లా ఇప్పుడు సెలూన్ కాదు, అకాడమీ అంటేనే మనం ఇద్దరికి నేర్పించవచ్చు. అట్లా సెలూన్ పెడితే మనం అట్లా పెట్టాలి. ఓన్లీ సర్వీసెస్ ఉంటాయి, సెలూన్ లో సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో కూడా మనం ఎవరి సర్వీసెస్ వాళ్ళదే. అది కూడా థెరపిస్ట్ సర్వీసెస్ కి వాళ్ళ ఇంటికి వెళ్ళే బాయ్ చేసేస్తారు. థెరపిస్ట్ మాకు హోమ్ సర్వీస్ కావాలంటే వాళ్ళు బాయ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వెళ్ళే చేస్తారు. గాల్ ఉన్నారంటే గాల్కే చేస్తారు. వాళ్ళందరి నెంబర్స్ కూడా మీకు కావాలంటే మేము ఇస్తాము. మేము ఓన్లీ KPHP 9th phase లో ఉంటాం, శిల్పా వెన్యూ కాలనీలో. ఇక్కడున్న వాళ్ళకి మాత్రమే హోమ్ సర్వీసెస్, ఓన్లీ హోమ్ సర్వీసెస్, నాట్ ఈవెన్ అక్రాస్ ద హైదరాబాద్. మొత్తం కాదండి, ఉన్నారు కానీ కాల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే సెండ్ చేస్తాము. ఎందుకంటే నేను నేర్పించిన స్టూడెంట్స్ వాళ్ళకి జాబ్ కావాలి కాబట్టి నేను ఇంతగానో మీకు చెప్తున్నాను. ఎవరికైనా కావాలంటే మీరు మాకు కాల్ చేయండి. కాల్ విష్ణు, నా నెంబర్ విష్ణు గారు మీకు నేను దాంట్లో యాడ్ చేస్తాను, మీ లొకేషన్ ఇవన్నీ నేను యాడ్ చేస్తాను. చెప్పు, యాక్చువల్గా మన సబ్స్క్రైబర్ అనమాట. ఓకే, మన సబ్స్క్రైబర్, అందుకే మనం ఇంట్రెస్ట్ తో మనం ఇక్కడ వరకు వచ్చినాం, మనం చెప్పాలా అని చెప్పేసి. చాలా ధన్యవాదాలు మీకు. నేను యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, విష్ణు గారు నాకు అంటే తన పేజ్లోనే చేసి పోస్ట్ చేస్తారని అనుకున్నా, కానీ హైదరాబాద్ వచ్చారు నా కోసం. కానీ నేను ఎంతో చేయాలి, సో నా హ్యాండ్లో టైం లేదండి, నేను చేయలేని పరిస్థితులు ఇప్పుడున్నా. వన్స్ కొంచెం రీచ్ అయ్యాక నేను అసలుకి మర్చిపోను విష్ణు గారిని, నేను చెప్తాను కదా, మేము వచ్చిండేది మన సబ్స్క్రైబర్స్ అందుకనే వచ్చినాం. అంటే మనోళ్ళు ఇట్లా చేస్తారా సూపర్ అసలుకి. కొడుకు చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యాన్, రామ్మా సాయి రాధికమ్మకి. యాక్చువల్ నాకంటే కొత్త సంతూర్, యాక్చువల్ నాకంటే కూడా మా బాబు ఫ్యాన్. ఎవ్రీడే మేము అన్నం తినేటప్పుడు అంటే అదొక టైం, మాకు హ్యాపీగా తినాలా ఫుడ్ అనేది. ఆ టైంలో మా బాబు రాధికమ్మ వీడియోస్ పెట్టి చూస్తా నవ్వుకుంటా ఉంటాడు, నన్ను కూడా ఎక్కువ నవ్విస్తాడు. ఆ పని మూడు ఏదైతే ఉందో అది మొత్తం పోతుంది మీ వీడియోస్ చూస్తే. దానికి నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అయితే మొత్తం మీరు ఆల్మోస్ట్ అంటే ఓకే, నెయిల్ ఆర్ట్ మినహాయిస్తే ఇవంతా ఆర్గానిక్, ఇదంతా ఆర్గానిక్. ఓకే, నైస్. ఆర్గానిక్ అంటే నెయిల్ ఆర్ట్ అండ్ ఈ క్లాసెస్ అయిపోయినాయి, న్యూ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం, అందుకే స్టూడెంట్స్ వెళ్ళిపోయారు లాస్ట్. అవును, లేదంటే ఉంటాను. మీరు చెప్పారు కదా మదర్ కి ఐ ఆపరేషన్ అవుతుంది. అవునవును, అమ్మకి ఐ ఆపరేషన్ అయింది, లేదంటే అప్పుడే రాల్సింది. అప్పుడే వచ్చింటే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఉండేటోళ్ళు. సో
సో మేకప్ అండి, మేకప్ కూడా నేర్పిస్తాము, కానీ అందరిలాగా లక్షలు తీసుకోమండి. అక్కడ ఆమె అలా ఉంది, అలా ఉన్నాము, ఇలా అవుతుందా? వాళ్ళు మోడల్స్ మోడల్స్ వాళ్ళు మోడల్స్. సో మనం ఆ విధమైన మేకప్ విజిబిలిటీ కూడా మనం నేర్పిస్తాము. మన స్టూడెంట్స్ కొంతమంది అది ఈజిప్షియన్ 6000 BC యొక్క మేకప్ టైప్. ప్రతి ఒక్కదానికి హిస్టరీ చెప్తాం. ఫస్ట్ మనం హిస్టరీ చెప్పే ఏ పనైనా మనం స్టూడెంట్స్ కి నేర్పిస్తామండి. చాలా మంది హిస్టరీస్ చెప్పరు, నేర్పించే వాళ్ళకి. నాకు మీ సర్టిఫికేట్స్ చూస్తేనే నాకు అర్థం అయిపోయింది, మీరు ప్యాషన్ తో డ్రైవ్ అవుతున్నారు కాబట్టి. ఇన్ని సర్టిఫికేట్స్ లేదంటే ఇంకా ఉన్నాయి, ప్రిపేర్ అవ్వలేదు అవి. ఇంకా అర్బన్ కంపెనీలో నేను వర్క్ చేసింది ఉంది, ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ అవి ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇంతవరకు రెడీ అయినాయి, అవే పెట్టాము. నేనే ఎక్కువ అవ్వకూడదు. సో అందరూ మేకప్ నేర్చుకోవటం కంటే కూడా ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని బ్యూటీ ఉన్నింది, బ్యూటీ పార్లర్ అసలు ఎవ్రీడే మనీ వచ్చే పాండా అది. దాని అందరూ ఎందుకో చాలా మంది దాని మీద మైండ్ పెట్టరు. బ్యూటీ విత్ మేకప్ మనం రెండు కలిపి నేర్పిస్తాం. ఓన్లీ మేకప్ బ్యూటీ వేరు, రెండు వేరు కాదు అసలు. ఇప్పుడు చాలా మంది డబ్బుల కోసం మేకప్ అనేది ఒకటి పెట్టి లక్షలు తీసుకుంటున్నారు, కానీ బ్యూటీ పార్లర్ లోనే మేకప్ కూడా వస్తుంది. కానీ హై క్వాలిటీ మేకప్ నేర్పిస్తాం, హెచ్డి ఫోటో మేకప్ నేర్పిస్తాం మనం. మళ్ళీ వచ్చేసి ఫౌండేషన్ అంటే మనం ఎలా ఏ ఫేస్ కి ఎట్లాంటి ఫేస్ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ అవి నేర్పిస్తాం. సో ప్రతి ఒక్క టెక్నిక్స్ మనము మేకప్ లో నేర్పిస్తాం. స్ప్రే మేకప్ నేర్పిస్తాము, ఎవ్రీథింగ్. మీరు వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి, మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద మనము ప్రాక్టీస్ అనేది ఇస్తాం. చూడండి ఎన్ని కోర్సులు ఉన్నాయి సార్, చాలా అసలు క్రేజీ ఉన్నాయి కోర్సెస్. ఇది వచ్చి కాస్మోటాలజీ అండి, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ లిప్స్టిక్, బీబీ గ్లో లిప్స్టిక్ అండ్ లిప్స్టిక్ ఏమైనా హైడ్రా ఫేషియల్, హైడ్రా మిషన్. ఇందులో ఆక్సిజన్ కూడా పంపిస్తాను, మీకు రిజల్ట్ తెలుస్తుంది. హైడ్రా ఫేషియల్ చేపించుకోవడం వల్ల మనకి ఫేస్ లో హైడ్రేటెడ్ ఎక్కువ యాడ్ అవుతుంది. ఐబ్రోస్ చేయించుకుంటే మీకు యాడ్ ఉన్నాయి లేవు కాబట్టి అడుగుతున్నా. ఫేస్ లో హైడ్రేటింగ్ వస్తుంది, ఫేస్ హైడ్రేటింగ్ గా ఉంటది. మళ్ళీ రింకిల్స్ ఉంటాయి కదా, రింకిల్స్ అన్ని కూడా రిడ్యూస్ అవుతాయి. హైడ్రేట్ అంటే డీహైడ్రేట్ అంటే మనం ఫేస్ లో వాటర్ కాంటెంట్ అట్లా తగ్గిపోవడము, హైడ్రేట్ కావడం అంటే పెంచడం ఉంటది. అండ్ మనము ఈ టూల్స్ తో కూడా మనము మసాజ్ చేస్తాము. ఒక్కొక్క టూల్ వల్ల అవునులే ఇక్కడ ఇచ్చినారు కదా దీని ఇట్లా ఏమైనా కూర్చోది అంటే కూర్చోండి మా అమ్మకి. సో ఇన్ని రకాలు మనకి అంతా స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు ఎన్ని మంత్స్ అయితే అంటుంది? యాక్చువల్ నేను క్లాసెస్ ఎప్పటి నుంచో పెడుతున్నాను. ఓకే. సో మనకి ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి కొన్ని, కానీ మనం అఫీషియల్ గా ఇది 5 months అయింది. 5 months అయింది. 2-3 బ్యాచెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కానీ ఒక 10-15 మెంబర్స్ కి మాత్రమే. అవునులే, సరిపోతుంది. తక్కువ మందికి చెప్తేనే వాళ్ళు కూడా మైండ్ కి మంచిగా వెళ్తుంది, వర్క్ కూడా బాగా నేర్చుకోగలరు. చెప్పొద్దు దీపికా, ఫేసింగ్ సింధు అమ్మకి కనుబొమ్మలు పెడతారంట. సింధు ఫేస్ నేనెప్పుడు వాడినా కనుబొమ్మలు కాదులే, ఫేసింగ్ చేస్తాను వాడు చెప్తాను సొగులుగా. మారిపోతుంది మొత్తం అంతా ఇప్పుడు. అమ్మ పర్మనెంట్ వచ్చినప్పుడు నేను వస్తాను. స్టిక్కర్లు ఎందుకుంటాయి? ఉండవు నిమిషము. స్టిక్కర్లు ఎందుకుంటాయిరా? స్టిక్కర్లు కాదు, అది దేంతో అదే అదేమ్మా పెన్సిల్ తో గీసుకుంటాను. వాడలేదురా, పెన్సిల్ వాడను, ఏంది వాడను, ఊరికే నన్ను బ్రష్లు ఎత్తారు. కాదు, ఎట్లుంది చూడు అసలు. సగిల్దానా, నేనెప్పుడు వాడినా సగిలి కనిపిస్తుంది రైట్ గా రెడ్ కలర్. అదేమది హీట్ కాదు, మనకి దీంతో మసాజ్ చేయటం వల్ల మనకి యాంటీ ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో
అది స్లో అవుతుంది. ఓకే ఓకే. హైడ్రా మిషన్ లో ఇంకా నేను చేయించుకున్నా బాగుంటే మసాజ్. మనం హ్యాండ్ తో చేసిన తర్వాతనే ప్రతిదీ మళ్ళీ మిషన్ తో కూడా మనం 2 వర్క్స్ చేస్తాం ఇక్కడ. అందరూ మిషన్ యూజ్ చేస్తే హ్యాండ్ యూజ్ చేయాలి, హ్యాండ్ యూజ్ చేస్తే మిషన్ యూజ్ చేయాలి. మనం అలా కాదు, మిషన్ ముందు హ్యాండ్ యూజ్ చేసి తర్వాత మిషన్ తో మళ్ళీ చేస్తున్నాం. ఎందుకు బాగా నా మనశ్శాంతిగా ఉంది నీవు. చూపి. మన సబ్స్క్రైబరే, సో వచ్చి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చాలా వచ్చి బాగా విష్ చేయండి. చాలా బాగా మా చేస్తుంది. భారీ టాలెంటెడ్. చాలా బాగా చేస్తుంది. పద్దుని చూడండి అప్పుడే ఎంత అందంగా తయారు చేసిందో. నేనైతే చేయించుకోలేదు, ఎందుకంటే నాకు సర్జరీ జరిగింది కదా, చేయకూడదని పద్దుకు చేపించినాము. చాలా బాగా నెయిల్ ఆర్ట్ కూడా నేను సింపుల్ గా వేసుకున్నాను. నేను జెల్ పాలిష్ అంతే. ఆర్ట్ ఏం వద్దన్నారు అదేంటి పద్దు గారు, సో అందుకని జస్ట్ జెల్ పాలిష్ వేసాము, హైడ్రా ఫేషియల్ చేసాము పద్దు గారు. మీరు చూడండి మీరే డిఫరెంట్. తప్పకుండా వచ్చి కలుస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రండి, మన సబ్స్క్రైబరే, మన సబ్స్క్రైబర్ ఆదరించాలా. ఆదరించండి. నువ్వు వచ్చేసాను, నేను ఫ్రీగా నేర్పిస్తా ఒక 20 రోజులు. ఏ సాయి పైసా సాయి బాయ్. మన కృష్ణదేవరాయలు. నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే, లుక్ అట్ ఈ ట్రాఫిక్ చూడండి. నా వల్ల కాదు ఇది. తీసుకోమ్మా, ఎక్కి దిగే వాళ్ళకి అడ్డం కదా. ఏందన్నా తీసుకున్నాం కదా. తీసుకోమ్మా, ఎక్కి దిగే వాళ్ళకి అడ్డం కదా. ఏందన్నా తీసుకున్నాం కదా. రావా అనంతపురం రావా, ఇట్లా బెంగళూరు పోతావా? తిడతానారు వాళ్ళు. అట్లా నిద్రపోతాను. తిడతానారు వాళ్ళు. అట్లా నిద్రపోతాను. తల్లి రాదంటలేనా ఎత్తుకోండి. చెప్పులు బస్సులోనే మర్చిపోయి మళ్ళా పోయి వస్తుంది అమ్మ. ఏమ్మా పోన్లే నిద్రపో అంతే బాగా.